చూస్తుంటే ఇప్పుడే నోడిపోతుంది. కర్రీ లాగా ఫ్రై లాగా. ఏం ఫ్రై తింటావు, కర్రీ తినవా? గీస్మ గట్టి బొరత చేసి సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. అరిటాక్ చెట్టు దొరికింది నా పొలంలో. అరిటాక్ పొట్టం రెడీగా మన చేతిలో ఉంది. చికెన్ చుట్టేసి ఫెయిల్ అయిపోయింది అరిటాక్ లో చికెన్. ఇదిగోండి. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. నువ్వు చెప్పు. సూపర్. చేతి నీకెలా కనిపిస్తుంది? చేతి ఇదే సూపర్ ఉంది కానీ ఒక ప్లాన్ ఫెయిల్ అయింది, ఇంకో ప్లాన్ మాత్రం వర్కౌట్ అయింది. చాలా బాగుంది అంటావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ షో. ఈరోజు అయితే మళ్ళీ మేము ముందుకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాం. ఆ వీడియో ఏంటో కాదు, కుకింగ్ వీడియో అనమాట. ఇప్పుడైతే మేము మా పొలంలోకి వెళ్ళి మంచిగా కుకింగ్ చేసి చూపించబోతున్నాం. చికెన్ తెచ్చుకున్నాం అనమాట. చికెన్తో పాటు ఇంకేటి తెచ్చుకోలేదు కుక్ చేయడానికి, అంటే కళాయి, కొండ అలాంటివి ఏంటి తెచ్చుకోలేదు. అక్కడ దొరికి ఆకులతోని బొంగులతోని కుకింగ్ చేసి చూపిస్తాను. వెరైటీగా ఉంటుంది అనమాట. వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే కర్రలు ఉన్నాయి. ఎవరో తెలియదు. రాహుల్, ఎవరు కర్రలు? ఎవరో తెలీదు. మంచి కర్రలు ఉన్నాయి. దొంగ ఆడేస్తున్నారు. ఇదిగో గీస్మ పట్టుకోముడు. ఎవరు వచ్చినా రాహుల్ గడి మీదకి తోలేస్తాము. ఏం నటిస్తున్నావురా? అబ్బూ, పెద్ద మనిషి కాబట్టి. సరిపోతాయి కర్రలు, చాలు. పట్టించుకుంటా వీటన్నీ. పెద్ద మనిషి కర్రలు పట్టుకుంటుంది, కర్రీ మనిషి. అరే చాలురా, ఎన్ని కర్రలు ఏడు చేసుకుంటాం? ఏడు తెచ్చుకోలేదు కదా, ఎలా చేసేద్దాం మనము? మరేటి చేయలేంరా బాబు. దారిలో నేడు దొరుకుతాయి చూడు. దొరికిందంతా కుక్ చేసి మేము కమ్మలు, కర్రలు ఏవైనా పర్లే. ఆకుల్లో చూడు చేసిద్దాం. అయితే బొరత చేసిద్దామా? బొరత చేతి తిందు నువ్వు. కొంచెం గీస్మ గట్టి బొరత చేసి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కమ్మలు తీ. రాహుల్ పట్టవాలి. 0.5 ఎందుకు పెట్టారా? 2 కమ్మలు ఈడ్చుకొని వెళ్ళనమ్మా. రాహుల్ అండ్ మనోజ్ పట్వారి. సూపర్ రా, సూపర్ రా. మంట రెడీ కానీ ఆకులే లేవు ఇంకా. రాహుల్, అరిటాక్ చెట్టు దొరికింది నా పొలంలో. అదిగో అందులో ఉంది. పదండి, ప్రయాణం స్టార్ట్ చేద్దాం. గైస్, మనకైతే ఏటి భయం లేదు కానీ ఎక్కడ పాములు వస్తాయో. మొన్నే మేము ఏదది ఏం పాము గౌరీ? కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా చూసాం గైస్. కావాలంటే అది కింద నా ఫోటో పెడతాం చూడండి. అరే ఇది నువ్వు కాదు కదా రాహుల్. అరిటాక్ ఎలా తీయాలి? చీప్ర చేతు. అటుపక్క చిన్న ఉన్నాయి పద చెట్లు. ఇది కలద్దాలు ఇస్తున్నాడు. గౌరీని వెళ్ళి తీయో. తీయంటే దెబ్బదో, తీయంటే దెబ్బదో, తీయంటే దెబ్బదో, తీయంటే దెబ్బదో. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం తీరా. ఓకేలే, నువ్వు ఆన్సకపోయినా పర్లేదు. ఇక్కడ నాగరాజాలు ఉంటాయి, జాగ్రత్త. భయం వేస్తుంది నాకు కొంచెం లైట్గా కాదు, ఎక్కువ భయం వేస్తుంది. కానీ భయపడకూడదు. ఇది ఎలా చెయ్యాలి రా? ఏటి లేదు చంపడానికి కూడా. అరే చెరగట్లేదురా. ఎలాగోలాగంటే ఎలాగ దిగిపోద్దే. కొబ్బరి మట్ట కూడా మొక్క చేసి తేలేదు కోసేయడానికి. తాటి మట్ట ఉన్నదా కోసేయడానికి? మరి దేంతో కొయ్యాలరా? అలాగా చుట్టుతూ ఉండేదండి. మరి ఏటి చేయలేం. ఆఖరికి వెళ్ళగా పరిస్థితి. ఇకరా జాగ్రత్త. మరి దీనికి కూడా మొత్తం ప్యాచిల్లాగే ఉన్నాయిరా. సైడ్కి జాగ్రత్తగా నాయన. దొరికిన ప్రసాదం అది. ఇగో ఇక్కడ లేతగా ఉంది ఆకు. కనీసం చెరగట్లేదా బాబు? అదే ఆకుపోతుంది కానీ. గౌరణ్య, ఇక్కడికి చాలా కిందకు ఉన్నాయి అన్ని.
ఆగరా ఇది ఫస్ట్ తిని ఒరే మంచి ఆకులు రండి నేను ఇక్కడ మంచి ఆకలేని కట్ చేయడానికి ఎట్లేదురా ఊరు అక్కడ ఇలాగే చుట్టూ వచ్చేద్దరా ఇది అయితే మేము మీదకి ఎత్తులా చుట్టినా గిట్టినా రావు వాగు నేను తీస్తున్నాను ఇదిగో పట్టుకో చీమల కర్రీ చెప్పనాయి అమ్మా అయ్యా అబ్బో గైస్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కష్టపడి అరిటాకులు తెంపేసాము మా వాళ్ళిద్దరూ చాలా కష్టపడి ఎండిపోయిన తాటాకుల్ని సిద్ధం చేశారు మా స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాం స్పాట్ చూపించు ఆ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు ఏట్లేదు మాకు ఒక 3 ఇటుక బెడ్లు ఉంటే పొయ్యి రెడీ అయిపోతుంది ఇంకేం లేదు ఆలస్యం చేయకుండా వంట వండుకోవడమే ఎత్తాడు బాడీ బిల్డర్ నువ్వెత్తరా బిల్డర్ తడిగా ఉన్నాయి ఇవే మరి రేట్ చేయలేం మూసుకొని పట్టుకెళ్ళాలి రాహుల్ గడి ఎత్తలేకపోతున్నాడు రాహుల్ ఎత్తలేకపోతున్నావా ఏంటి నువ్వు వెళ్ళిపోరా మళ్ళీ వద్దు కడిగేసాం బాగా పర్లేదా కూర ఏరా వచ్చేసాం కానీ చాకులు తెచ్చుకోలేదు ఇప్పుడు అరిటాకులు కోయడానికి కూడా అందుకని కష్టపడి ఆకులు చీరుతున్నాం చీర్రా రాహుల్ బాగా వచ్చింది అన్నీ కర్రీ లాగా ఫ్రై లాగా ఏం ఫ్రై తింటావు కర్రీ తినవా తిను బ్యాగ్ ఏం తినవు కర్రీ ఒళ్ళు పేట ఒళ్ళు సొలుపా వాళ్ళు ಸ್ವಲ್ಪ అవునా నిజమా ఒళ్ళు సొలుపా నీకు మనం తెచ్చుకున్న కేజీ చికెన్ వేసేద్దాం గైస్ మనం అయితే ఫస్ట్ చికెన్ మసాలా అయితే వేసేద్దాం ఏ నీట్గా పిల్ల సూపర్ ఉప్పు వేసేద్దాం కూడా వేసేద్దాం సో నిమ్మకాయలో ఉప్పు కారం అయితే కలిసిపోయింది ఇది కూడా వేసేద్దాం అబ్బా చూస్తుంటే ఇప్పుడే నోడిపోతుంది నోరూరిపోతే ఏది చేస్తాం మరి తినేస్తాం తినిగా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అరిటాకు పొట్లం చుట్టుకుందాం చికెన్ని అరిటాకులో కింద కారకుండా దీనిపైన పెట్టుకుందాం రాహుల్ తాడు తెచ్చావా యా తాడవ్వండి పెరుగు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ కట్టుకుంటున్నాం అదిలాగా అట్లాగా చెప్తాను లాగు కొద్దిగా టైట్ మరీ వద్దు చిరుపద్దు పట్టుకో అక్కడ మధ్యలో వేలే మధ్యలో అక్కడ వేలెట్టు చెయ్యి ఇలా అరిటాకుని తిరగేసుకొని అది పొట్లం కర్రీ రెడీ అయిపోయింది మనం వేలట్టవా కాల్ చేయడమే ఇంకా కాల్చడం కాదు మరి దీనికి మట్టి రాయాలి గైస్ మర్చిపోయినా ఒరే లూజ్ అయిపోతుంది పట్టుకోరా అన్నిటిగా వేలెట్టరా టైట్గా జారిపోతుంది ఓకే వీడియో ఆపుకో ఫ్రెండ్స్ మరి అరిటాక్ చికెన్ పొట్లం అయితే రెడీ అయిపోయింది మన అరిటాక్ పొట్లం రెడీగా మన చేతిలో ఉంది చికెన్ చుట్టేసి మనం ఒక మట్టి చుట్టూ కప్పాలన్నమాట లేకపోతే అరిటాక్ మాడిపోతుంది ఆ మట్టి చుట్టూ కప్పినప్పుడు మీకు చూపిస్తాను ఎలా కప్పుతామో పదండి మా రాహుల్ గడి లేకపోతే చికెనే లేదు ఆకులే లేవు తోటే లేదు అరిటాకులో చికెన్ కూడా లేదు అంతే కదా రాహుల్ నువ్వు 10% మట్టిస్తా 100% మట్టిస్తే ఈడు 50% ఇస్తాడు దీనికి ఇది 1% 10% మట్టి వస్తుంది నాకు మిగతాది సగం వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మట్టి సరే మరి ఏదో మాత్రం ఆలస్యం చేయకుండా మనం పొయ్యి అయితే అరేంజ్ చేసుకుందాం పదండి దా ఫ్రెండ్స్ ఇవ్వండి ఇక్కడైతే 3 ఇటుక బెడ్లు రెడీ చేసాము పొయ్యికి అయితే మా రాహుల్ గడు అవి పచ్చి ఆకులు రాహుల్ పచ్చి మంచిదే ఎండు ఆకులు ఆ కమ్మలతో చెప్తాను కమ్మలు రెడీ చేద్దాం తాత వచ్చాడు అంట ఫ్రెండ్స్ తాత కొద్దిగా చికెన్ ఇద్దాం తాత కాదురా ఫ్రెండ్స్ ఇవ్వండి 2 కర్రలు సెట్ చేసాం ఇలా పైన పెడితే దీటి మీద ఆ కొప్పు పెట్టేస్తాం కింద కూడా మరి పడదు మధ్యలో ఇంకో కర్ర కావాలన్నా సెట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అగ్గిపెట్టికి కర్పూరం తెచ్చారు కానీ మనం మంట ఒకేసారి వెలిగించలేం కదా అందుకని అగ్గిపెట్టి బదులు అదే డైరెక్ట్గా అగ్గిపెట్టకుండా కర్పూరం బిళ్ళలు తెచ్చి చేసుకున్నాం
చూస్తున్నారు కదా, ఇలాగైతే కొద్దిగా మనకి బాగా వస్తుంది చేయి రాహుల్ చేయితో. ఇప్పుడు పైకి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదిగోండి మన అరిటాక్ చికెన్ తీసుకెళ్దాం కదా. అరిటాక్లో చికెన్ ఏదైనా తేడా కొడితే మాకు అయిపోద్ది ర్యాంపేజ్. ఫ్రెండ్స్ ఇదిగోండి 2 కర్రలు వేసి కర్రల మీద ఈ మూట వేసాం. స్ట్రైట్ గెట్రా అది బెట్ సూపర్. ఫ్రెండ్స్ మనోజ్ కూడా మొత్తానికి కర్రలతో మనం రాహుల్ ఒక ట్రిక్ రా, దీనిపైన వేసి గడ్డేసి మొత్తం కాల్చిద్దాం. ఓకేనా? ఆగు పొగింతరావా సూపర్. మొత్తం వేయరా బేగా, ఇది కప్పేస్తాము. మనం గ్రీస్మా దూరంకి వచ్చి గ్రీస్మా పొగలా ఉండిపోయింది. స్మోక్ ఎఫెక్ట్. రాహుల్ మరి అలాగ. ఫ్రెండ్స్ ఇదిగోండి మా అరిటాక్లో చికెన్ రెడీ అవుతుంది. రాహుల్ నువ్వు మైక్ ఎట్టుకో, గ్రీస్మా దగ్గర ఉంది. అరిటాక్లో చికెన్ ఫుల్గా కాలుతుంది. ఇది ఎలాగొస్తుందో మాకు తెలీదు, ఎలాగొచ్చినా మూసుకొని తినాల్సిందే, లేకపోతే దోలు తీరిపోద్ది. ఏంటి ఫ్రై కాదు, అరిటాక్లో చికెన్. తింటావు తినవా? ఫెయిల్ అయిపోయింది అరిటాక్లో చికెన్. ఇదిగోండి ఒలిగిపోయింది. మా వాడు తీసి ఆకులో వేస్తున్నాడు. దాన్ని ఇంకో ప్రయోగం చేస్తాం, మరి చేయలేం. బేగే ఇంటికి వెళ్ళి వండుకోవడం కాదు, ఇంకేం చేద్దాం. ఎక్కడ ఇంటికి వెళ్తే నువ్వు కదిపు ఇంకా అలిసిపోయి కూర్చున్నాడు. ఫెయిల్ అయిపోయిందని చాలా బాధలో ఉన్నాం. మాకు మంచి మట్టి దొరకలేదు, అందుకనే చుట్టలేకపోయాం కదా రాహుల్. ఆ మట్టి ఊడిపోవడం వల్లే కాలిపోయింది. చికెన్ తీసి చీకులు ట్రై చేద్దాం. మనం ఫ్లేవర్ అయితే నాకు తెలిసి అరిటాక్ ఫ్లేవర్ ఉంటుంది అనిపిస్తుంది. చేతు నీకేటనిపిస్తుంది రాహుల్? ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. వీడియో అలాగ వేసి ఒక్కొక్క మొక్క వేడదాం రా. ఒక్కొక్క మొక్క ఎట్టే ఇది పడిపోతుందిరా. పడకుండా అయ్యో ఆగండ్రా. గో పచ్చుకొని ఆగండి. మంట ఆడిపోతుందిరా. టేస్ట్ బాగుందిరా, మరి టేస్ట్ బాగుందిరా. నాకు దోలు తీరిపోతుంది. వెరీ గుడ్. కొద్దిగా వెనక్కి వెళ్ళా మనం రాహుల్. అలాగే ఇలాగ అటు నుంచి అటు మళ్ళీ అలాగ స్లోగా. నువ్వు మర్చిపోకు తినమన్నా. మన అరిటాక్ చికెన్ ఫెయిల్ అయిపోవడం వల్ల ఇక్కడ దొరికిన చిన్న మెస్తో చికెన్ కబాబ్ అయితే మళ్ళీ రీప్లాన్ చేస్తున్నాం. అది ఫుల్గా ఊపేస్తుందిరా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మన అరిటాక్ చికెన్ ఫుల్గా ఫెయిల్ అయిపోయింది. దానివల్ల ఇక్కడ మనకు దొరికిన చిన్న చిన్న ఆకులతోని చిన్న మెస్తోని కలిపి చికెన్ కబాబ్ లాగా ట్రై చేస్తున్నాం. రాజు చేతు మంట ఇవ్వ ప్లీజ్. ఊదు చాలు. వీళ్ళు తినడానికి రెడీగా ఉన్నారు. కుకింగ్ అయితే సగం అయిపోయింది, బాగానే కుక్ అయ్యాయి. తినండ్రా. చీరుతున్నారు ఇద్దరు. ఎలాగుంది మనసు? ఎలాగుంది నీట్గా చెప్పు. సూపర్గా ఉంది. ఇంకేం చెప్పు ఎలాగుంది? సూపర్ అని అందరూ చెప్తారు. గ్రీస్మా నువ్వు చెప్పు. సూపర్ 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 సూపరా? చూడండి ఇద్దరు పచ్చని పొలాల్లో బాగా తింటున్నారు. అందరం తినేస్తాం. అయిపోయింది వీడియో ఎంతటితో. ఫస్ట్ ఫెయిల్ అయినా సెకండ్ చాలా బాగా వచ్చింది. మా వాళ్ళు చూడండి ఆఖరికంటే పీక్కొని తింటున్నారు. ఎలాగొని చెప్పరా చేతు? ఆడైతే చికెన్ లెగ్ పీస్ ఒకటికి వెళ్ళిపోయాడు. చెప్పారు కదా చేతు, నీకు ఎలాగ అనిపిస్తుంది చేతు? ఇది సూపర్ ఉంది, కానీ ఒక ప్లాన్ ఫెయిల్ అయింది, ఇంకో ప్లాన్ వర్కౌట్ అయింది. చాలా బాగుంది అంటావు.
గైస్ ఈ వీడియో అయితే ఇలాగ అయిపోయింది. ఏదోలాగా ఒక ప్లాన్ అనుకున్నాం కానీ ఇంకో ప్లాన్ అయింది. మరి తప్పదు, వీడియో ఏదోలా కంప్లీట్ చేసాం. ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. Like, share, subscribe our channel.